Hey, hi guys, good y'all in the name of Jesus Christ. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు డే 13. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రానే ఉన్నారు అని మీ అందరికీ షేర్ చేసుకోవడం ఇది 13th డే. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితానికి సొంత రక్షకుడు. ఆయనే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. మీరందరూ కూడా నిజమైన దేవుడిని ఎవరో తెలుసుకోవాలని నా ఆశ. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాత్రము మత మార్పిడి కాదు. మిమ్మల్ని ఎవ్వరిని క్రిస్టియానిటీలో జాయిన్ అయిపోండి అని ఎవ్వరు చెప్పట్లేదు. కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాలి. ఎందుకు అనగా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మన మరణం తర్వాత ప్రతి మానవుడు మరణించాలి. మరణం తర్వాత శరీరానికి మరణం ఉంటుంది, కానీ మన ఆత్మ అనేది అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఆ ఆత్మ వాళ్ళ దగ్గరికి రిటర్న్ అవ్వాలి. అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ మనం దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. సో మీకు ఆ నిశ్చయత ఉందా? నాకైతే ఆ నిశ్చయత ఉంది. నా ఆత్మ తిరిగి నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి, ఆ పరలోక రాజ్యానికి వెళ్తుందని. రెండవది ఏంటంటే నరకం. ఆ నిత్య నరకాగ్నిలో మీరందరూ కూడా ఉండకూడదంటే మీరు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే నిజమైన దేవుడు తెలుసుకుంటే ఆ నిజమైన దేవుడు మిమ్మల్ని నరకంలోంచి తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చి ఆ పరలోక రాజ్యానికి చేరుస్తాడనే ఈ ఒక సత్యం మీకు చెప్పాలనే కోరిక. ఇది 13వ రోజు. మీరు కూడా నిజమైన దేవుడిని తెలుసుకొని నాతో పాటు ఆ పరలోకంలో ఉంటారని కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.